వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత 215వ భాగము 10వ అధ్యాయము విభూతి యోగము 16వ శ్లోకము. వక్తుమర్హస్య శేషేణ దివ్యాహ్యాత్మవిభూతయః యాభిర్విభూతిభిర్లోకాన్ ఇమాంస్త్వం వ్యాప్య తిష్టసి. సమస్త లోకములయందును నీ దివ్య విభూతుల ద్వారా వ్యాపించి స్థితుడవై ఉన్నావు. మహామహితములైన ఆ దివ్య విభూతులను సంపూర్ణముగా తెలుపుటకు నీవే సమర్థుడవు. దైవికమైన స్వరూపాన్ని నీవే నాకు చెప్పాలి, వినాలని ఎంతో ఇష్టంగా ఉంది. చెప్పడానికి నువ్వే అర్హుడువు. దివ్యంగా ప్రకటితమైన నీ రూపాలు ఈ సృష్టియందు ప్రకటితమవుతున్నాయి. ఏమిటవి? నాకు తెలుసుకోవాలని ఉంది అని అర్జునుడు ప్రశ్నిస్తున్నారు. 17వ శ్లోకము. కథం విద్యామహం యోగిన్ త్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయా. ఓ యోగీశ్వరా, నిరంతరము చింతన చేస్తూ నిన్ను ఏ విధంగా తెలుసుకోగలను? హే భగవాన్, ఏ ఏ భావములతో నేను నిన్ను చింతన చేయగలను? భగవంతుడా, ఏ ఏ వస్తువులందు మిమ్మల్ని నేను ధ్యానించవలను? ఎందుకంటే ప్రపంచమంతా నీ దివ్యత్వం ప్రకటితమవుతోంది. అందువలన కొన్ని రూపాలను చూసి నేను నిన్ను ధ్యానించేలాగా నాకు తెలియజేయి అని భగవానుని అర్జునుడు ప్రార్థిస్తున్నారు. 18వ శ్లోకము. విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే మృతం. ఓ జనార్దన, నీ యోగశక్తిని గూర్చియు నీ విభూతి వైభవములను గూర్చి విస్తృతంగా ఇంకా చెప్పు. ఎందుకంటే నీ అమృతమయ వచనములను ఎంతగా విన్నప్పటికీ తనివి తీరదు. నీ అమృతవాక్యములను వింటున్న నాకు సంతృప్తి కలగటం లేదు. ఈ విధంగా అర్జునుడు భగవాన్ని ప్రార్థిస్తున్నారు. శిష్యునికి గురువాక్య శ్రవణంలో ఇటువంటి ఉత్కంఠ జనించాలి. మన గురువుల్లో కూడా వారి జీవితాల్లో ఎన్నో విలువైన లక్షణాలతో ఉండడం జరుగుతుంది. వారి బోధనలన్నీ మానవాళికి అందరికీ సంబంధించినవిగానే ఉంటాయి. భారతదేశానికి ఇటువంటి వేదాంతం, తత్వం, ఉపనిషత్తుల నుంచి కలిగింది. మనము వ్యక్తి యందు ఉన్న ఆధ్యాత్మిక సంపదకు మాత్రమే విలువిస్తాము. ఆధ్యాత్మిక సాధకులు ఆత్మసాక్షాత్కారానికే పరితపిస్తారు. అర్జునుని వలె అందరూ ఆత్మానుభూతి పొందాలి అని పరితపించాలి అని చెప్తున్నారు. శుభం భూయాత్. శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. భగవద్ అనుగ్రహంతో మరికొంత భాగం రేపు తెలుసుకుందాం.